హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మన వీడియోలో నిజంగా మాకు హెయిర్ గ్రోత్ కావాలక్క, మీరు ఎన్నెన్నో చెప్తున్నారు, ఎన్ని ట్రై చేసినా కూడా మాకు హెయిర్ గ్రోత్ అవ్వడం లేదు. ఎన్నో ప్యాక్స్ వాడాము, ఎన్నో స్ప్రేస్ వాడాము, ఎన్నో హెయిర్ సిరమ్స్ని యూజ్ చేశాము, బట్ మాకైతే యూజ్ ఉండడం లేదు. ఈ సమ్మర్లో మాకు ఎగ్జాక్ట్గా ఒక 2 months అనేది మేము ఛాలెంజ్ చేసుకొని యూజ్ చేయాలనుకుంటున్నాం అక్క. ఈ 2 monthsలో మాకు బెస్ట్ రిజల్ట్స్ కావాలి అని చెప్పి ఎవరైతే సీరియస్గా అనుకుంటున్నారో సో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను. జస్ట్ నైట్ టైం మీరు ఈ సీక్రెట్ని యూస్ చేస్తే చాలు. చాలా చిన్న టిప్పు, కష్టపడకుండా మీ జుట్టునైతే బాగా గ్రోత్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అంతేకాకుండా వీడియోకి లైక్ ఇవ్వడం కూడా మర్చిపోవద్దు. సో ఇక్కడ మా అమ్మాయి హెయిర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా పొడవుగా ఉంటుంది, ఇంకా చాలా మంచిగా నల్లగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా అస్సలు ఉండదు. ఏంటి సీక్రెట్, మీ పాపకి ఏది యూజ్ చేస్తారు అని చెప్పి చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. సో వారి కోసం నేను చెప్తున్నాను. నేనైతే ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ని అయితే యూజ్ చేస్తున్నా. మీ అందరికీ తెలుసు ఇప్పుడు రోజ్మెరీ అనేది ఎంత ఫేమస్ అయిందో. రోజ్మెరీ షాంపూస్ అని చెప్పి, ఆయిల్స్ అని చెప్పి, ఇంకా ఇట్లా స్ప్రేస్ అని చెప్పి రకరకాలనేవి మార్కెట్లో వస్తూ ఉన్నాయి. బట్ మనం ఒరిజినల్ని, మనం ఫేక్ని యూజ్ చేయకుండా ఒరిజినల్ని యూజ్ చేసినప్పుడే మనకి ద బెస్ట్ రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది. మనకి ఇట్లా ఇది స్ప్రే బాటిల్లో వస్తుంది. ఒక్క స్ప్రే బాటిల్ అనేది మనకి చక్కగా 2-3 months అనేది, నాకైతే దాదాపుగా 2 months ఈజీగా వస్తుందండి. ఈ స్ప్రే బాటిల్ ఇదివరకు ఏం చేసేదాన్నంటే ఖాళీ అయిన తర్వాత ఇలా వాటర్ అనేది పెట్టేసుకొని మొక్కలకి స్ప్రే చేస్తూ ఉండేదాన్ని. ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో వాటికి స్ప్రే చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆన్లైన్లో చాలా ఫేక్ ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటున్నాయండి. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా ఇన్స్టాగ్రామ్లో బై 1 get 1 సేల్ అని చెప్పి మనకి అచ్చం చూడటానికి ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ బాటిల్ లానే ఉంటుందన్నమాట. కానీ ఇది ఫేక్. మనకి ఓన్లీ పర్పుల్లోనే ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ అనేది ఒరిజినల్ది దొరుకుతుంది, ఇంకెక్కడ బయట దొరకదు. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మనకి ఇట్లా రీఫిల్ బాటిల్ కూడా వస్తుంది. ఇదివరకు అయితే స్ప్రే బాటిల్స్ అనేది వాటర్ స్ప్రే చేసి యూజ్ చేసుకునే వాళ్ళం, ప్లాంట్స్కి వాటరింగ్ చేయడానికి అలా యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా ఏం కాకుండా మనకి రీఫిల్ బాటిల్ వస్తుంది 300 mlలో. సో మనకి ఇట్లా అయిపోగానే దాన్ని ఇందులో కొంచెం రీఫిల్ చేసేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా 1 బాటిల్ వచ్చేసి మనకి 2-3 months ఈజీగా వస్తుందన్నమాట. ఇంకా ప్రతిసారి స్ప్రే బాటిల్ కొనకుండా ఇలా రీఫిల్ బాటిల్ అనేది పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ నేను ఇస్తాను. బట్ ఇది ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. నేను ఎక్కువగా పోనీటెలే యూజ్ చేస్తూ ఉంటాను, అంటే పోనీటెలే వేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నా కానీ, లేదంటే మనం యోగా చేసేటప్పుడు కానీ, ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు కానీ మనకి కంఫర్ట్గా పోనీటెలే ఉంటుంది కాబట్టి నేను పోనీటెలే వేసుకుంటూ ఉంటాను. బట్ ఈ పోనీటెల్ యూజ్ చేసినప్పుడు కానీ, లేదంటే చాలామంది క్లిప్ పెట్టేస్తారు, మొత్తం కూడా హెయిర్ అంతా ఫ్రంట్దంతా లాగేసుకొని క్లిప్ పెట్టేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ సైడ్ బాల్డ్నెస్ లాగా వచ్చి ఎక్కువ గ్యాప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మనకి. సో నాకు కూడా అలాగే జరిగింది. ఇక్కడ చూడండి, గ్యాప్ అనేది వచ్చిందనమాట. కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూసారా, ఇది నాకు న్యూగా హెయిర్ అయిన గ్రోత్. అవునండి, నిజం చెప్తున్నాను. ఇది ఎప్పుడైతే నేను రోజ్మెరీ వాటర్ ఆల్ప్స్ గుడ్నెస్ యూజ్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకైతే కొత్తగా న్యూ హెయిర్ అనేది స్టార్ట్ అయింది. బేబీ హెయిర్ రావడంతో పాటు అది గ్రోత్ కూడా అవుతుందన్నమాట. ఏం లేదు, జస్ట్ ఇది అలా స్ప్రే చేసేసుకోవడమే, మొత్తం స్కాల్ప్ అంతా స్ప్రే చేసుకోవడమే. ఇది ఎక్కువగా నేను ఏం చేస్తానంటే పగలల్లా బిజీగా ఉంటాను. ఇప్పుడు సమ్మర్ మనకి చెమట్లు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కొంచెం మనకి చీదరగా అనిపించి గట్టిగా ముడిపెట్టేసుకొని అట్లా ఉంటాం కదా పగలల్లా. నైట్ మనకి బెడ్ టైంకి ఒక 1 hour ముందు నేను నైట్ టైం ఇదంతా హెయిర్ అంతా కూడా స్ప్రే చేసుకుంటాను. స్ప్రే చేసేసుకొని నీట్గా మసాజర్తో మసాజ్ పెట్టేసేసుకుంటాను అనమాట. అంటే నీట్గా మసాజ్ చేసుకుంటాను. దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్ ఫాలికల్స్ అనేవి స్టాప్ అయిపోతాయి, మనకి హెయిర్ సెల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి, మనకి స్కాల్ప్ pH బ్యాలెన్స్ అనేది మంచిగా మెయింటైన్ అవుతుంది.
కొత్త బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకున్న హెయిర్ అనేది బాగా గ్రోత్ అవుతుందన్నమాట. ఎటువంటి ఆయిల్స్తో పని లేకుండా చక్కగా ప్రతిరోజు స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఆయిలీగా ఉండడం, జిడ్డుగా అనిపించడం, చిరాకుగా అనిపించడం అలా ఏముండదు. జస్ట్ స్ప్రే చేసుకొని మసాజ్ చేసుకొని నీట్గా జడ వేసుకోవడమే. సో ఇది నైట్ టైం చేసుకుంటే మనం నైట్ అంతా రిలాక్స్ అవుతాం కాబట్టి మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. లేదు ఉదయం చేసుకోకూడదంటే ఉదయం కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చక్కగా మొత్తం స్ప్రే చేసుకొని తలంతా కూడా నీట్గా దువ్వుకొని నేను నైట్ జడ వేసుకొని పడుకుంటాను. నాకు ఒక్క బాటిల్ వచ్చేసి 2 months వస్తుందండి ఈజీగా. నేను లాస్ట్ అంటే మండే నుంచి ఫ్రైడే వరకు కంటిన్యూగా యూజ్ చేస్తాను. తర్వాత సాటర్డే రోజు అనేది హెయిర్ ప్యాక్ వేసుకొని నీట్గా హోమ్మేడ్ షాంపూతో తలస్నానం చేసుకుంటాను. మళ్ళీ సండే హెయిర్ అంతా అలా వదిలేస్తాను నార్మల్గానే. మళ్ళీ మండే నుంచి ఈ రోజ్మెరీ వాటర్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. సో అప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నదే మా అమ్మాయికి కూడా యూజ్ చేస్తాను. నాకు కానీ మా అమ్మాయికి కానీ చాలా అంటే చాలా హెయిర్ గ్రోత్ ఉంది. ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయింది. ఎప్పుడైతే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుందో అప్పుడు మనకి హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట. చక్కగా బేబీ హెయిర్ స్టార్ట్ అవుతుంది. చూడండి, నాకు ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఎటువంటి గ్యాప్స్ లేవు, నీట్గా ఉందన్నమాట. చాలా నచ్చింది నాకు ఇది. సో నేను వీకెండ్కి ప్యాక్ వేసుకుంటాను అని చెప్తున్నాను కదా. సో ఆ ప్యాక్ ఎలా వేసుకుంటానో కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఇందాక చూపించిన రోజ్మెరీ వాటర్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను. ప్లీజ్ చెక్అవుట్ చేయండి. ఇక నెక్స్ట్ నేను ఒక 20 మందార పూలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకుంటాను. ఒక ఆనియన్ తీసుకుంటాను. ఇది వీక్లీ ఇదే యూజ్ చేస్తానని చెప్పను, చేంజ్ చేస్తూ ఉంటాను. చేంజ్ చేసినప్పుడల్లా మీకు చూపిస్తాను. మనకి కాంబినేషన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. అంటే దేంతో కలిపితే మనకి జుట్టు బాగా గ్రోత్ అవుతుంది. సో అది తెలిసి ఉండాలి మనకి. సో చాలామంది ఏంటంటే న్యాచురల్గా మనకు ఆకులు తెచ్చేసుకొని కలబంద తెచ్చేసుకొని దాంట్లో ఇంకా వేరే మునగాకు ఏది వేరే వేసేసి కలిపేసుకొని పెట్టేసుకుంటే గ్రోత్ అయిపోతుందిలే అట్లా అనుకుంటారు. కానీ అలా కాదు. దేంతో మిక్స్ చేస్తున్నాము అది మనకి హెయిర్కి పట్టాలంటే అందులో మనం ఏమేం కలుపుకోవాలి, ఎప్పుడు యూజ్ చేసుకోవాలి, యూజ్ చేసే ప్రాసెస్ ఏంటి, ఆయిల్ హెయిర్ మీద డ్రై హెయిర్ మీద ఇదంతా కూడా తెలుసుకున్నప్పుడే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ నేను ఒక ఆనియన్ మీడియం సైజు తీసుకున్నాను. ఆనియన్ కూడా జుట్టుకి చాలా అంటే చాలా మంచిదండి. మనకి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందనమాట. ఆనియన్ అంటే ఒక 100 మెంబర్స్ మీద రీసెర్చ్ చేస్తే బట్టతల ఉన్న వారి మీద ఆనియన్లో ఉండే సల్ఫర్ వల్ల 99.9% మెంబర్స్కి కొత్తగా బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పి అమెరికన్ రీసెర్చ్లో కూడా తేలిందనమాట. అంత పవర్ఫుల్ ఆనియన్ అనేది అంటే హెయిర్ ఫాల్ అవుతుంది అనుకునే వాళ్ళకి. సో కలబంద గుజ్జును కూడా యాడ్ చేసుకొని నీట్గా నేను ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేసుకోలేదు. చక్కగా మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా రెడ్ కలర్లో మనకు ఒక మంచి కన్సిస్టెన్సీలో ఉన్న పేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో వైటమిన్ ఈ ఆయిల్ ట్యాబ్లెట్స్ అనేవి ఒక 2 తీసుకున్నాను. వైటమిన్ ఈ ఆయిల్ ఎందుకు అక్క అంటే కనుక వైటమిన్ ఈ అనేది మన జుట్టుకి చాలా అంటే చాలా మంచిది. మన స్కాల్ప్ని మంచి కండిషన్గా ఉంచుతుంది. జుట్టు బాగా నల్లగా మనకి స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేసి జుట్టు బాగా గ్రోత్ అవ్వడానికి వైటమిన్ ఈ ఆయిల్ అనేది ద బెస్ట్ అని చెప్పి నేను చెప్తానన్నమాట. ఈ మొత్తాన్ని కలిపి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మన తలకి చక్కగా ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. సో సోమవారం నుంచి శుక్రవారం వరకు నేను రోజ్మెరీ వాటర్ని స్ప్రే చేసుకుంటూ ఉంటాను. తరువాత ఇది నేను సాటర్డే రోజు నీట్గా ఏదో ఒక ప్యాక్, పర్టికులర్గా ఈ ప్యాక్ అని కాదు, ఈ వారం ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటున్నాను కాబట్టి ఇది చూపించాను నేను మీకు. సో ఈ విధంగా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది. ఇది మీరు నెక్స్ట్ వీక్ వరకు కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ మీరు ఫస్ట్ టైం యూజ్ చేసినంత రిజల్ట్స్ అనేది ఉండదన్నమాట. అదొక్కటి గుర్తుంచుకొని మీరు స్టోర్ చేసి పెట్టుకోండి. ఓకే.
ఇది ఇప్పుడు నీట్గా తలంతా కూడా నేను అప్లై చేసుకుంటున్నాను. ఇది ఆయిల్ హెయిర్ మీదన అప్లై చేయొచ్చు, డ్రై హెయిర్ మీదన అప్లై చేయొచ్చు. నాది డ్రై హెయిర్ అనమాట. సో నేను రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకున్న హెయిర్ అనమాట అది. సో ఇప్పుడు నేను దీని తలంతా అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ ఉంచుకొని నార్మల్ హోమ్ మేడ్ షాంపూతో అంటే కుంకుడుగాయలు షికాకాయతోటి తల స్నానం చేస్తాను. సో దీన్ని కంటిన్యూగా మీరు కూడా నేను ఎలా చెప్పానో అలా యూజ్ చేయండి. నేను ఆ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను రోజ్మెరీ వాటర్వి. సో అది కూడా చెక్ చేసుకోండి. ఈ ప్యాక్ని ఇలాగే వేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోయి ఖచ్చితంగా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరి కొంతమంది మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది. అంతేకాకుండా నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది.